నమస్కారం ఏజెంట్ మిత్రులకు అందరికీ. మనము ఎల్ఐసి ప్రొఫెషన్ తీసుకుంది మాత్రము ఎస్పెషల్లీ డబ్బు సంపాదించుకోవడం కోసమే. కానీ ఈ ప్రొఫెషన్ని తీసుకున్న తర్వాత మన గోల్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎల్ఐసి ప్రొఫెషన్ చేసుకుంటూనే మనము రకరకాల వర్కులు చేస్తూ ఉంటాం. దీంట్లో మనకు ఇమీడియట్గా రియల్ ఎస్టేట్కు కన్వర్ట్ అయిపోవడము, మ్యూచువల్ ఫండ్లోకి కానివ్వండి, షేర్ మార్కెట్కి వెళ్ళిపోవడము, లేదనుకుంటే డిఫరెంట్ కొత్త కొత్త బిజినెస్ని లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్లోకి చాలామంది ఏజెంట్ మిత్రులు డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎల్ఐసిలో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడ అర్నింగ్ వచ్చే టైంలో మనకేమవుతుందంటే బయటికి వెళ్ళేటప్పుడు చాలా కొత్త బిజినెస్లు రావడం వల్ల ఇమ్మీడియట్లీగా కనెక్ట్ అయిపోతాం మనం వేరే బిజినెస్లకి. అక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అరే ఇదేదో బాగుంది కదా, దీంట్లో చాలా లక్షల రూపాయలు వచ్చేస్తున్నాయని చెప్పి ఈ ఎల్ఐసి ప్రొఫెషన్ని అట్లనే పెట్టేసి మనము వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోతాం. ఆ వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ బిజినెస్ అయినా కానివ్వండి, మళ్ళీ మొదటి నుంచి నువ్వు మొదలు పెట్టాలి. టీమ్ని హైర్ చేసుకోవడం కానివ్వండి, ప్రాస్పెక్టింగ్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కొత్తగా చేసి అక్కడ కూడా నీకు ఒక 5-6 మంత్స్ వరకు ఇన్కమ్ అనేది జనరేట్ కాదు. ఇన్కమ్ జనరేట్ కానప్పుడు మనకేమొస్తుంది, ఒక 5-6 నెలలు టైం స్పెండ్ చేసిన తర్వాత అరే ఇన్కమ్ వస్తలేదు కదా అని చెప్పి మళ్ళీ మనము రిటర్న్ ఎల్ఐసికి రావడం జరుగుతుంది. ఎల్ఐసిలో మనకు ఆల్రెడీ తెలిసిన విద్య చాలా మటుకు మనకు సబ్జెక్ట్ గురించి కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఈ అవేర్నెస్ని బేస్ చేసుకొని మనము మార్కెట్కి వెళ్ళి కొంతవరకు బిజినెస్ తీసుకొస్తాము. ఆ ఫ్యామిలీకి మనకు సర్వైవ్ అవ్వడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఈ ఈ టైము కన్జ్యూమ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే తెలియకుండానే మనము అప్పులలో కూరుకుపోతున్నామండి. ఒక నెల నీకు ఇన్కమ్ రాకపోతే ఆ నెల నీకు సర్వైవ్ కావాలి, నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి మినిమము ఒక 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. నీకు ఇన్కమ్ జనరేట్ కానప్పుడు నీకు ఏమవుతుంది, అదనంగా మనము అప్పులు తీసుకొచ్చి ఎవ్రీ మంత్ ఒక 40-50 వేల రూపాయలు నువ్వు తెలియకుండానే మైనస్లోకి వెళ్ళిపోతా ఉన్నావు. ఇన్కమ్ సంపాదించడం కాదు, నీకు మినిమం సర్వైవ్ కావడానికి సరిపోయేంత డబ్బు నువ్వు సంపాదించినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నువ్వు సంపాదించకపోతే నీకు ఆటోమేటిక్గా నువ్వు మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఈ మైనస్లోకి వెళ్ళి మనకు తెలియకుండానే ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4 మంత్, 5 మంత్, 6 మంత్స్ మెయింటైన్ చేస్తే నెలకు 50,000 చొప్పున అంటే మనకు నియర్గా ఒక 3 lakhs మన మీద బర్డెన్ పడిపోతుంది. ఈ 3 లక్షల రూపాయలు మనము ఎవ్రీ మంత్ ఒక 2 రూపీస్ 3 రూపీస్ తీసుకొచ్చామనుకోండి, అది ఇంకొక అడిషనల్గా మనకు ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. ఈ టైంలో మనం బయటపడడం అనేది సాధ్యం కాదు. సో నేను మీకు క్లియర్ కట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు స్టిల్ నో. మీరు ఇన్ కేస్ అప్పులలో ఉన్నారనుకోండి, ఎంత అప్పులు ఉన్నాయి మీకు, ఫస్ట్ ఒక డైరీ ఆర్ నోట్బుక్ పెట్టుకొని మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా రాయండి ఫ్రెండ్స్. ఒక పర్సన్ దగ్గర ఎక్స్ అనే పర్సన్ దగ్గర మీరు ఒక 2 lakhs రూపీస్ ఇంట్రెస్ట్కి తీసుకున్నారు, ఒక 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 3 రూపీస్ రాయండి. మీరు ఏ డేట్ రోజు తీసుకున్నారు, ఇప్పటి వరకు స్టిల్ నో ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అయిందనేది 1,00,000 రూపాయలు ప్లస్ దాని మీద జమ అయిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి అట్లా మీరు సీక్వెల్గా రాయండి. ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ పేరు రాయండి. ఒక దగ్గర 50,000 తీసుకున్నారు, 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొక దగ్గర 5 రూపీస్ ఇంట్రెస్ట్కి ఒక 1 lakh తీసుకున్నారు. ఇలా సీక్వెల్గా రాసిన తర్వాత నియర్గా మీకు ఎంత అప్పు ఉందనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs అప్పులు ఉన్నారనుకోండి, 10 lakhsలో 3 రూపీస్ ఇంట్రెస్ట్కి 5 lakhs ఉన్నాయి, 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఒక 5 lakhs ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ రఫ్లీగా. దీంతో పాటు క్రెడిట్ కార్డ్స్ కానీ వాడారనుకోండి, క్రెడిట్ కార్డ్స్ని మీరు ఎంత కన్జ్యూమ్ చేశారనేది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో మీరు మినిమం బ్యాలెన్స్ ఎంత పే చేస్తున్నారో అది కూడా ఐడెంటిఫై చేయండి. అవి కూడా మీరు నోట్స్లో రాయండి. ఇన్ కేస్ మీరు గోల్డ్ కానీ బ్యాంక్లో పెట్టినారనుకోండి, ఆ గోల్డ్ పెట్టిన అమౌంట్ కూడా మీరు ఎంత గోల్డ్ పెట్టారు, ఎన్ని రోజులు అయిపోయింది, అదొకటి. ఎల్ఐసి మీద లోన్స్ ఏమేమి తీసుకున్నారు అది కూడా మీరు నోట్స్లో రాయండి. రాసిన తర్వాత ఏమవుతుందండి, మీకు క్లియర్గా ఒక పిక్చర్ వస్తుందండి. అంటే మీరు టోటల్గా అప్పులు ఎంత చేశారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, దాని మీద జమ అయిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhsకి ఒక 5 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది, లేదంటే 3 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటా, అప్పుడు 13 lakhs అయిపోతుంది. గోల్డ్ ఒక 2 lakhs గోల్డ్ మీద తీసుకున్నారు లోను, లేదంటే ఎల్ఐసి మీద 1 లక్ష 2 లక్షలు తీసుకున్నారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ మీకు అప్పులలో ఉన్నారనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 15 lakhs అయింది అనుకుందాం, 15 lakhs మీరు తీర్పాలంటే మీకు సాధ్యమవుతుందా? ఇప్పుడు మనము 15 lakhsకి జస్ట్ 2 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసినా కానీ నెలకు 30,000 పడుతుంది. సారీ, నెలకు 30,000 పడుతుంది. ఈ 30,000ని ఎవ్రీ మంత్ 30,000 మీరు అడిషనల్గా మీరు తీసుకున్న అప్పుల మీద ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళీ మీకు ఫ్యామిలీ సర్వైవ్ కావడానికి ఒక 30,000 to 40,000 అవుతుంది. 70,000 పర్ మంత్ నీకు మినిమము ఖర్చులకు అవసరం ఉందండి. దీనికి తగ్గట్టు మీరు ఇన్కమ్ సంపాదిస్తున్నారా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎవ్రీ మంత్ ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ 30,000 ఇంట్రెస్ట్ కట్టాలి, ప్లస్ దాంతోపాటు ఒక సర్వే వాడడానికి 30,000 to 40,000 పెట్టాలంటే 60,000 to 70,000 పర్ మంత్ మీకు ఎవ్రీ మంత్ అవసరం ఉన్నాయి ఇవి.
ఇవి ఎవ్రీ మంత్ నువ్వు రెగ్యులర్గా సంపాదిస్తూ పోతుంటే నీకు ఆ అప్పులు అనేది అలానే ఉంటుంది. అప్పులు అనేది అలానే ఉంటుంది. కానీ ఎవ్రీ మంత్ నీకు బర్డెన్ కాకుండా సర్వైవ్ అవ్వకుండా వెళ్ళిపోతుంటావు. ఇలా సర్వైవ్ అవ్వకుండా వెళ్ళిపోతుంటే అప్పులు ఎప్పుడు క్లియర్ అయితే మీ అప్పులు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% మీ అప్పులు అనేది అలానే ఉంటుంది. మీరు జస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే చేసుకుంటూ పోతుంటారు. అందుకే నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎల్ఐసి ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే అంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ చాలామంది దగ్గర ఉండదు. అది మీ చేతిలో ఉంది. దాన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఒక డైరెక్షన్ని మీరు ఫామ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎక్కడున్నాను నేను, ఎక్కడికి వెళ్ళాలనే డైరెక్షన్ ఫామ్ చేసి ఎలా వెళ్ళాలనే కాన్సెప్ట్ మీద వెళ్దాం మనము. 10 lakhs అప్పులు ఉన్నాయి. ఎవ్రీ మంత్ 20 to 30,000 మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. మళ్ళీ దాంతోపాటు మనం మెయింటెనెన్స్ పే చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఒక బలమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మంత్లో నాకు నెలకు 1,50,000 రూపాయలు రావాలనుకుని నువ్వు గట్టిగా సంకల్పిస్తే నీకు 1,50,000 వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్గా నీకు సర్వైవ్ కావడానికి ఒక 40,000 ప్లస్ బయట ఇంట్రెస్ట్ ఒక 30,000 70,000 వచ్చింది అనుకోండి. పైన ఎంత మిగులుతుంది మీకు అమౌంట్? నియర్గా ఒక 1,50,000 సంపాదించారనుకోండి. నియర్గా ఒక 60,000-70,000 మిగులుతుంది. అట్లా 2 months వేసారనుకోండి. 2 monthsలో మీకు నియర్గా 1,00,000 రూపాయలు సేవింగ్లోకి వచ్చేస్తుంది అమౌంట్. ఈ మీరు సీక్వెల్గా 10 lakhs రాశారు కదా మొత్తం అప్పులలో, అక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న దాన్ని మనం ఫస్ట్ రౌండప్ చేయాలి. రేట్ పెంతో మనం రౌండప్ చేసి ఫస్ట్ ఒక 1 lakh అమౌంట్ వచ్చింది మీకు, 1 lakh సేవింగ్ అయింది. ఇలా దాని మీద ఇంట్రెస్ట్ ఒక 20,000 30,000 ఉందనుకోండి. 1,30,000 క్లియర్ చేయాలంటే ఒక 3 months వర్క్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్ క్లియర్ చేయొచ్చు. ఒక ఆప్షన్. లేదనుకుంటే ఈ 10 lakhsకి సంబంధించింది ఏదైనా మీకు తెలిసిన మిత్రులు మంచి మిత్రులు ఉన్నారనుకోండి, ఒక 10 lakhs చిట్టేయండి, లేదంటే ఒక 5 lakhs చిట్టేయండి. దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మనం క్లోజ్ చేసేసేయాలి. అవి క్లోజ్ చేసేసి ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఇన్కాన్ని పెంచుకునే పనిలో ఉండాలండి. అందుకే నేను ఏమంటున్నాను, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ల నుంచి బయటపడేటప్పుడు నువ్వు అక్కడిక్కడ తప్పడడుగు లేకుండా, ఎక్కడ బయటికి డైవర్ట్ కాకుండా నీ ఫోకస్ ఓన్లీ ఫర్ యూ ఎల్ఐసి మీద పెట్టండి.